డిజిటల్ అరెస్టు కేసులో నిందితులను విడుదల చేయరాదని న్యాయస్థానాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అసాధారణ వైపరీత్యానికి ప్రత్యేకమైన చికిత్స అవసరమని పేర్కొంది. డిజిటల్ అరెస్టు సమస్య విచారణకు కఠిన చర్యలు తప్పనిసరి అని అభిప్రాయపడింది. సైబర్ నేరగాళ్లకు ముక్కుతాడు బిగించేలా త్వరలో దేశవ్యాప్త మార్గదర్శకాలు జారీ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. డిజిటల్ అరెస్టు పేరుతో 72 సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది నుంచి 3.29 కోట్ల రూపాయలను దోచుకున్న నిందితుడు విజయ్ ఖన్నా సహ నిందితుడి విడుదలకు ఏ కోర్టు ఉత్తర్వులు ఇవ్వరాదని ఆదేశించింది. ఉపశమనం కోసం నిందితులు ఇద్దరు సుప్రీంకోర్టు వద్దకు రావాలని తెలిపింది. అసాధారణ సమస్యపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశమంతటికీ సరైన సందేశాన్ని పంపించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థలు, కోర్టులు, ప్రభుత్వ విభాగాల అధికారులమని చెబుతూ వీడియో కాల్స్ ద్వారా బాధితులను బెదిరించి భయపెట్టి స్వీయ నిర్బంధానికి గురిచేసి భారీ మొత్తంలో డబ్బు గుంజుతున్న మోసాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.